ఉమా వ్లాగ్స్ అండ్ స్టోరీస్. హాయ్ అండి అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇవాళ వ్లాగ్ వచ్చేసి నా మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు షేర్ చేసుకుంటాను. ఇంకా లేచిన వెంటనే ఫస్ట్ టీ పని. ఇవాళ ఫాస్ట్గా లేచానండి, ఎందుకంటే కొంచెము మా హస్బెండ్కి టిఫిన్ పెట్టేది ఉండే. 4:30కే లేచి ఫస్ట్ వంట మొదలెట్టాను. అదేంటో ఫస్ట్ వంట స్టార్ట్ చేస్తే కొంచెం పని కూడా తక్కువ అనిపిస్తుంటుంది. ఇంకా వంట వచ్చేసి వంకాయ ఇంకా పాలకూర చేశాను. కొన్ని డేస్ అయితే నాకు బియ్యం కడగాలంటే బాగా చిరాకు అనిపించేది, ఎందుకంటే బియ్యంలో బాగా పురుగులు ఉండేటివి. ఇప్పుడు లేవులేండి, కొంచెం యుద్ధం బాగానే జరిగింది మాకు, వాటికి వెళ్ళగొట్టేసాం మా ఇంట్లో నుంచి. మా పిల్లలైతే ఏం కూర చేసినా తింటారు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి నా పాలు లేవు, అందుకు వాళ్ళకి ఫుడ్ కొంచెం మంచిగానే అలవాటు అయింది. పిల్లలకి 10 months నుంచే నేను కారం కూడా మంచిగా అలవాటు చేసిన, ఎక్కడికైనా పోయినా కూడా ఇబ్బంది పెట్టకుండా మంచిగా అలవాటు అయింది. వాళ్ళకి కూడా కారం ఉంటేనే వాళ్ళు కూడా తినడానికి అలవాటు చేసుకున్నారు. అలా ఉంటే చాలా బెటర్ కదా అండి. ఇక్కడ వెళ్ళిన పిల్లల ఫుడ్ విషయంలో అయితే అస్సలు ఇబ్బంది ఉండదు, పిల్లలకు కారం అలవాటు అయితే. ఇంకా అన్నం మెత్తగా చేయడం కూడా చాలా తక్కువ మా పిల్లలకి. 10 monthsకే వాళ్ళకి 11 months వరకే మెత్తగా చేయడం నేను బంద్ చేశాను. నార్మల్గా మనం ఎట్లా తింటారో వాళ్ళు కూడా అలానే తింటారు. చాలా అస్సలు ఇబ్బందే ఉండదు అట్లా ఉంటే పిల్లలు. కూర అయినా ఏం కూర చేసినా చాలా ఇష్టంతోనే తింటారు. చాలా బెటర్ అట్లా ఫుడ్ విషయంలో ఇబ్బంది పెట్టకుంటే పిల్లలు మాత్రం. ఇంకా ఫస్ట్ వంకాయ కోసి పొయ్యి మీద పెట్టేసి ఇంకా మళ్ళీ పాలకూర చేశాను. నాకు పాలకూరలో ఉల్లిగడ్డ తక్కువ వేస్తేనే ఇష్టము. చాలామంది పాలకూరలో ఉల్లిగడ్డ ఎక్కువ వేసి చేసుకుంటారు, అట్లా చేసుకుంటే టేస్ట్ ఉండదు. నాకైతే టేస్ట్ అస్సలు నచ్చదు అట్లా చేసుకుంటే. ఇంకా దిక్కు ఇవి నేను వంట స్టార్ట్ చేసిన వెంటనే మా అమ్మమ్మ లేచి ఇంకా బయట ఊడ్చి వాటర్ కొట్టింది. చాలామంది పాలకూరలో టమాటా వేయరు కదా, మరి పాలకూర పప్పు చేసుకుంటే టమాటా ఎందుకు వేస్తారో అది నాకైతే అస్సలు అర్థం కాదు. నేను ఇప్పటికీ చాలా మందిని చూసిన అట్లా. మా పాపకి ఇంకా 1 year అయితే కంప్లీట్ కాలేదు. అసలు నైట్ టైం నిద్రనే పోదండి, ఎందుకంటే నా పాలు లేవు కదా, ఆకలి అయ్యి లేస్తుంది అనమాట. తనకి ఇంకా ఆకలికి ఏడుస్తే వాటరే తాపుతాను, అప్పుడప్పుడు సాబుదానాలు తినిపిస్తాను. పిల్లలకి సాబుదానాలు పెడితే చాలా హెల్దీ, చాలా బాగుంటుంది కూడా వాళ్ళకి హెల్త్. అందులో పిల్లలు వెయిట్ గెయిన్ కూడా బాగా అవుతారు. పిల్లల హెల్తీ ఫుడ్స్ కూడా నేను మీకు షార్ట్స్లో కొంచెం షేర్ చేస్తాను నాకు తెలిసినవి. ఎందుకంటే మా పిల్లలకి నా పాలు లేవు కదా, ఇంకా చిన్నప్పటి 6 months నుంచి వాళ్ళకి నేను ఫుడ్ అలవాటు చేశాను. యాక్చువల్లీ మా పాపకి నేను 4 months నుంచి అన్నం పెట్టిన. ఇంకా కర్రీస్ అయితే ఏ కర్రీ అయినా సరే 6 months నుంచే నేను మొదలెట్టాను. అందులో సాబుదానం ఒక 3-4 months కంటిన్యూగా డైలీ పెట్టాను. ఇప్పుడు కొంచెం వెయిట్ గెయిన్ అయ్యింది. తల్లిపాలు లేక చాలా వెయిట్ కూడా తక్కువ మా పాప, ఎందుకంటే తన బాడీలో లాక్టోస్ అనేది అబ్సెన్స్ ఉంది. మీకు దాని గురించి కూడా నేను కొంచెం షేర్ చేసుకుంటాను. ఎందుకంటే చాలామంది పిల్లలు పుట్టిన తర్వాత తల్లిపాలు పడక కంటిన్యూగా మోషన్ పోతారు కదా, మోషన్ ఇంకా వామిటింగ్స్ కూడా అవుతుంటాయి. చాలామంది పిల్లలకి అది కొంచెం తెలియక పేరెంట్స్ తల్లిపాలు బంద్ చేయడము, సీరియస్ అయ్యే వరకు ఆగుతారండి, ఎందుకంటే వాళ్ళకి కూడా తెలియదు కదా. చాలామంది డాక్టర్స్ కూడా కొంచెం షేర్ చెయ్యరు దాని గురించి, ఎందుకంటే నేను కూడా మా 2 పిల్లలకి బాగా ఇబ్బంది పడ్డా పాల గురించి అయితే. వాళ్ళు పుట్టినప్పటి నుంచి అయినా సరే వాళ్ళిద్దరికి నా పాలు పర్లేదు. కంటిన్యూగా మోషన్ పోతుండే, 24 hours మోషన్ పోవడము, ఇంకా వామిటింగ్స్, ఫీవర్, హెల్త్ బాగాలేకపోవడము, బక్కగా కావడము. మన పాలు తాగితే వాళ్ళకి ఎల్లో కలర్లా వామిటింగ్ అవ్వడము, ఇవన్నీ సిమ్టమ్స్ కొంచెము తల్లిపాలు పడకనే ఉంటాయి. చాలా రేర్గానే ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి పిల్లలకి ఇట్లా, చాలామందికి ఏమి ఉండనట్టే. కొంతమంది పిల్లలకు ఫస్ట్ వాళ్ళకి పాలు పడతాయి, సెకండ్ వాళ్ళకి పడవు, అలా కూడా జరుగుతుంది అనమాట. ఎందుకంటే అది ప్రెగ్నెన్సీలో వచ్చే లోపం మాత్రమే, అదే వాళ్ళ బాడీకి లైఫ్ లాంగ్ ఎఫెక్ట్ అవుతుంది. కానీ చాలామంది పిల్లలకైతే ఇట్లా ఈ హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళైతే రాను రాను కొంచెం కవర్ కావచ్చు, అది మనం చెప్పలేం, వాళ్ళ బాడీ చేంజెస్ని బట్టి ఉంటుంది అన్నమాట.
మీకు దీని గురించి కూడా క్లారిటీ కావాలంటే నేను ఇంకో వీడియోలో షేర్ చేసుకుంటాను. నేను వంటలో అయితే అల్లం పేస్ట్ లేకుంటే ఎల్లిపాయ, జీలకర్ర అన్ని కర్రీస్‌లో ఇట్లనే దంచేసాను. ఫ్లేవర్ చాలా బావుంటది గదా! చాలా వరకి వంకాయ కర్రీ కన్నా ఫ్రైయే చాలా బావుంటది కదా! ఇంకా అందులో చపాతీ కాంబినేషన్ అయితే ఇంకా చాలా బావుంటది. కానీ నేను అవన్నీ ఎక్కువ చెయ్యను చపాతీ. రొట్టెలయితే నాకసలే రావులెండి. మా ఇంట్లో అందరూ వాళ్ళ పనులకి మార్నింగ్ ఫాస్ట్‌గా ఎళ్ళిపోతారనమాట. మళ్ళీ తర్వాత తినడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క టైంకొస్తారు కాబట్టి, మాకు టిఫిన్ చేస్తే కూడా సెట్ గాదు వాళ్ళ ఫుడ్డు. ఒక్కొక్కసారి లేట్ వస్తారు కాబట్టి చేసిన టిఫిన్ గూడా వేస్ట్ అయిపోతది. అందుకే అన్నం వండడమే చాలా వరకి బాగా అలవాటయిపోయింది నాకు. ఒక్కోసారి మా పిల్లలు ఫుడ్ తినకపోయినా సరే నేను పెద్ద బలవంతం అయితే ఏం పెట్టను. వదిలేస్తా వాళ్ళ ఇష్టం ఎప్పుడన్నా తినాలిలే అని. ఒక పూట వదిలేస్తేనే కదా ఇంకో పూట బాగా ఆకలయ్యి వాళ్ళే అడిగి పెట్టించుకొని తింటారు. ఇంకా 6:30 లోపే నా మేడం లేచేస్తదనమాట. అస్సలు ఎందుకు నిద్ర రాదో దానికి నాకైతే అస్సలకే అర్థం కాదు. ఇంకా వంట అయితుంటేనే గిన్నెలన్నీ తోమేసుకున్నా. మెయిన్‌లీ చాయ్ ఇంకా అన్నం గిన్నె తోమాలంటే చాలా చిరాకులేస్తదండి. అందరికి అంతే కదా! మేబీ ఉండొచ్చు, అందరికి అంతే ఉండొచ్చు. ఇంకా నా బుడ్డదాన్ని మా అమ్మమ్మకి ఇచ్చేసి ఇల్లు ఊడ్చడానికి వచ్చేసాను. మావైతే 4 రూమ్‌లు ఉంటాయండి. ఇంకా మా అమ్మమ్మ అంబలి చల్లగా పెడుతుంది. ఇంకా గిన్నెలన్నీ తోముకున్న తర్వాత చెత్త మొత్తం ఊడ్చిపెట్టేసాను నేను. ఆ బండ క్లీన్ అయితే ఎంత ఫ్రీ ఉంటదో నాకసలు. లేకుంటే అసలు కిచెన్ మొహం కూడా చూడబుద్ధి కాదు. అంత విసుగొస్తది. ఇంకా 10:30 వరకి పిల్లలకి ఇద్దరికి స్నానాలు చేపిచ్చి పండుకోబెట్టాలని వచ్చిన. మా పాపకి బాగా పుట్టినప్పటి నుంచి నా పాలు లేని దానికి నిప్పలు అలవాటయ్యింది. ఇప్పుడు అది ఎట్లా బంద్ చేయాలో కూడా అర్థమైతలేదు. అలోవెరా పెడితే చేదుకి తగ్గుతారు కదా అని అలోవెరా పెడితే మంచిగా తింటదండి అలోవెరా. అస్సలు వాకరియ్యదు. చేదనిపించినట్టు ఎక్స్‌ప్రెషన్ కూడా పెట్టదు. ఎల్లిపాయ పెడితే కూడా బాగా సప్పరిచ్చి, సప్పరిచ్చి మింగేస్తది. దానికి కూడా దగ్గు రాదు. ఎందుకో మరి చానా. ఇది మా పాప. ఇంకా నా ఫేవరెట్ ఘట్టం వచ్చేసింది. అదేం లేదండి, పాపకి బొట్టు పెట్టడమే. నాకు డిజైన్ బొట్లు పెట్టడం అంటే చాలా ఇష్టము. మా వోడు ఇక్కడ కూడా బాగానే అరిపిస్తాడండి. పౌడర్ టబ్ అస్సలు నా దగ్గర ఉంచడు. ఘాటుగా రుద్దుకుంటాడు. పిల్లల్ని పట్టి పట్టి మనం ఇంత ఇదే అయిపోతాం గదా! కానీ కొంతమంది అంటారు గదండీ, పిల్లలని ఎందుకు అంతగానం పట్టడము, వాళ్ళ తిప్పలు వాళ్ళు వదిలేసి ఆడుకుంటారు గదా అని అంటారు. అట్లా వదిలేస్తే వాళ్ళు ఊరుకుంటారా అండి? ఇంట్లో ఏ సామాను ఎక్కడ ఉంచరు, ఏ పని గూడా మనల్ని ముందుకు సాగనియ్యరు. ఇంకా ఇదేనండి ఇవాల్టి వ్లాగ్. నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఏమన్నా యూజ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.